హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక అందరికీ షేర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని అయితే కనుక పట్టు శారీ కలెక్షన్స్ని మెయిన్గా పట్టు సెమీ పట్టు ఫ్యాన్సీ లైక్ ఈ రిలేటెడ్గా అయితే కనుక మనం డిఫరెంట్ కలెక్షన్ శారీస్ని చూడబోతున్నామండి. ఇవాళ నేను కట్టుకున్న శారీ కూడా నేను మీషోలో తీసుకున్నదే. ఐ థింక్ దీనిలో వేరే కలర్ అవైలబుల్గా ఉందండి. ఈ కలర్ అయితే స్టాక్అవుట్ అయిపోయింది. యాక్చువల్గా నేను దీన్ని 4 days బ్యాక్ వీడియోలో ఇచ్చినప్పుడు చూశాను. ఒకవేళ ఇవాళ ఏమన్నా స్టాక్లోకి వస్తే కనుక డెఫినెట్గా నేను మీకు వీటితో పాటు 101% లింక్ అయితే యాడ్ చేస్తాను. లేకపోతే దీంట్లో మెరూన్ బార్డర్ వచ్చిందండి, అది కూడా బాగుంది. సేమ్ కలర్ పైన నేను పెట్టేస్తాను, అది కూడా మీరు చూడండి. ఇదైతే 1400 అండ్ సంథింగ్ చేంజ్లో అయితే కనుక ఉంది. ఫుల్ పిక్ కూడా నేను సైడ్లో యాడ్ చేశాను. ఎలా ఉందో కూడా మీరు చూడండి. నచ్చింది అనుకుంటే హ్యాపీగా పిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నా బుట్టలు వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఐ థింక్ ఇప్పుడు కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. లైట్ వెయిట్ బట్ చూడటానికి చాలా హెవీగా బాగా కనిపిస్తాయి. నేను ఒకవేళ వీటిది కూడా చూస్తాను, ఆ డెలివర్డ్ స్టేటస్లో జుమ్కాస్ అని కొడితే దొరుకుతాయి, చూసి నేను వీటిని కూడా యాడ్ చేస్తాను. అప్కమింగ్ మన శ్రావణ మాసంలో రకరకాల చీరలు కట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇంకా మ్యాటీలు సింగిల్ పైకి అట్లా పెట్టుకున్నా కానీ నిండుగా అనిపిస్తాయి. ఏది పెట్టుకోకుండా ఇట్లా పెట్టుకున్నా కానీ ఎంతసేపు ఉన్నా లైట్ వెయిటే కాబట్టి క్యారీ చేయగలుగుతాము. చూడటానికి కూడా నిండుగా ఉంటాయి. బుట్టలు అందరికీ కూడా బాగా సూట్ అవుతాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇది నా శారీ అండ్ నా బుట్టలు చక్కగా బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండింటి తాలూకు డీటెయిల్స్ చెప్పేశాను. లేట్ చేయకుండా అయితే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కలెక్షన్స్ని అయితే కనుక చూసేద్దాం. లింక్స్ అన్నీ పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చూడొచ్చు. చీర చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ మెయిన్గా చాలా బాగుందన్నమాట. మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి కాఫీ కలర్ టైప్ అయితే కనుక డబల్ బార్డర్, ఇప్పుడు నేను వేసుకున్నది కూడా డబల్ బార్డర్ అండి. ఎగ్జాక్ట్ అదే రిలేటెడ్గా అయితే కనుక మనకి ఇది వస్తుంది. ఫ్యాన్సీ ఐటమ్, ఇది కూడా చక్కగా కట్టుకోవచ్చు. అండ్ మెటీరియల్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ మీకు కట్టుకున్నప్పుడు కూడా చక్కగా బాడీ హగ్గింగ్ లానే ఉంటుంది తప్ప మీకు డిస్టర్బెన్స్ ఇవ్వడం నిలబడడం లాంటివి ఇవ్వదు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు బార్డర్ కంటిన్యూషన్ మొత్తం అంతా కూడా ఇదంతా వీవింగ్లోనే వచ్చినటువంటి డిజైన్తోని మనం అయితే కనుక శారీ అనేది చూడబోతున్నాము. సో చూసుకోండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. కలర్ అయితే కనుక అందరి దగ్గర ఉండే కలర్ కాదండి, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ పైనే మనకు ఉందని చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి కట్ చెంగు పాయింట్ ఇలా వస్తుంది. ఒక 1 మీటర్ వరకు కట్ చెంగు ఉందండి, అంటే టర్న్ వరకు అయితే కనుక ఉంది. అక్కడి నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే సేమ్ మనకి బార్డర్ కాంబినేషన్ బట్టిగా ఈ విధంగా ఉంది. సో కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రై చేద్దాం అనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఏదైనా మీరు ఒకవేళ అమ్మవారికి అట్లా ఏమైనా కట్టుకోవడానికి పెట్టుకోవడానికి గిఫ్టింగ్ ఇవ్వడానికి అనుకున్నా కానీ మీకు బాగానే ఉంటుందండి. మెయిన్ అయితే కనుక శారీ కలర్ కాంబినేషన్ మీకు లెహంగా కూడా బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి, బ్రైట్ కలర్ మీద చాలా అందంగా అయితే కనుక కనిపిస్తుంది. నాకైతే నచ్చేసింది కాబట్టి తీసుకొచ్చేసాను. సో తప్పకుండా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయచ్చు. ఇదైతే కనుక శారీ వేసుకుంటే కాంబినేషన్, మీరు ఎనీ వర్క్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ అలాంటి వాటితో కూడా చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ శారీ అండి. అండ్ బ్యాక్ సైడ్ చూపించలేదు కదా, ఇదిగోండి ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకుండా వీవింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సింగిల్ స్టెప్కైనా కానీ లేదు స్టెప్స్ పెట్టినప్పటికైనా కానీ చాలా బాగుంటుంది. ఇది ఒక డిజైన్ తీసుకున్నాను శారీస్లలో. నెక్స్ట్ అయితే కనుక ఇది చూడండి అండి, ఇది కూడా చాలా కొత్తగా వస్తుంది. దీంట్లో కూడా కలర్స్ అనేది బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇది మంచి గంధం కలర్కి అయితే గోల్డ్ కలర్కి అయితే మనకైతే ఈ వైన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ అనేది ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది లుక్ వైజ్గా. కట్టుకుంటే కూడా ఇప్పుడు ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చూడండి, మీరు కూడా నచ్చింది అనుకుంటే మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక పళ్ళు, ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి విత్ జరీ బార్డర్తోని చక్కగా వచ్చిందనమాట కాంబినేషన్. సో నేను మీకు శారీ అంతా ఫస్ట్ ఓవరాల్గా చూపించేసిన తర్వాత వేస్తే మనకి లుక్ వైజ్గా ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. కొంచెం సాఫ్ట్ టిష్యూ రిలేటెడ్గా అయితే కనుక ఉందండి, బట్ మనం వన్స్ కట్టుకుంటే కనుక బాగానే కుదురుతుంది. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ అనమాట. ఇది మనకు వచ్చేస్తే కనుక బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ వరకు వచ్చేసింది, హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు. ఇది కూడా డబల్ షేడ్ ఏదైతే వచ్చింది, హాఫ్ అండ్ హాఫ్ అండి, ఇట్స్ నాట్ డబల్, హాఫ్ హాఫ్ వచ్చేసింది అనమాట. కింద సైడ్ అంతా కూడా వర్క్ తీసుకున్నారు, జరీ వర్క్ వేస్తే కూడా ఫ్యాన్సీగా చక్కగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ బాగా వైరల్ అవుతున్నటువంటి శారీస్లో ఇది కూడా ఒక శారీ. సో మంచిగా అనిపిస్తుంది కట్టుకున్నప్పుడు కూడా లుక్ వైజ్గా. సో తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ శారీ అయితే కనుక ఓవరాల్గా మనకి ఇట్లా వస్తుందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మనం కట్టుకునే విధంగా కట్టుకుని దానికి తగ్గ జ్యువెలరీ అది పెడితే మాత్రం లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది మనకి. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ని వెరైటీస్ ముందు కూడా పట్టు శారీస్ అండ్ జ్యువెలరీ అయితే అన్లిమిటెడ్, మన దానిలో వరదలు పొంగించేస్తాను. సో చూడొచ్చు మీరైతే కనుక. రాబోయేదానికైతే తప్పకుండా పేజ్ ఫాలో అయ్యి రెడీగా ఉండండి. అండ్ మన పేజ్ ఫాలో అయ్యి రెడీగా ఉన్న వాళ్ళు కూడా అండి డెఫినెట్గా అయితే కనుక మీరు అసలు ఏమంటారు
ఫిదా అయిపోతారు అంతే కలెక్షన్స్ చూసి. అలాంటివి రాబోతున్నాయి అనమాట, తప్పకుండా యూజ్ అవుతాయి మీకు అవి కూడా. అండ్ మీరు పేజ్ ఫాలో అయినందుకు ఖచ్చితంగా అయితే కనుక వర్తే అనిపించే వీడియోస్ అయితే రాబోతున్నాయండి. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక న్యూ డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. శారీ అయితే కనుక కొంచెం ఇది ఎట్లా అంటే కాటన్ టైప్ ఆఫ్ ఫీల్ అనమాట, అంత మంచి ఫ్యాబ్రిక్. ఇది కూడా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీ పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాము. ఇదైతే పళ్ళు అండి. శారీకి విడిగా బ్లౌజ్ వచ్చింది, చూపిస్తాను అది కూడా. వైట్ కలర్ ప్రింటెడ్ అండ్ ఇక్కడైతే కనుక డాటెడ్ స్టైల్లో అయితే కనుక శారీకి మొత్తం ఈ డిజైన్ తీసుకున్నారు. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీకి మొత్తం అంతా కూడా ఈ డిజైన్ వచ్చింది. అండ్ మంచి ప్రాపర్ లెంత్ విడ్త్తో అయితే కనుక శారీ ఉంది. హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. అండ్ కట్ చెంగు పాయింట్ వరకు కూడా డిజైన్ వచ్చింది. అండ్ ఇది ఎలా అంటేనండి కొంచెం సాఫ్ట్ కంఫర్ట్ మెటీరియల్, మంచిగా అనిపిస్తుంది లుక్ వైజ్గా. మంచి పింక్ కలర్ పైన ఇదైతే కనుక శారీ డిజైన్ బాగా వచ్చింది. అండ్ విడిగా అయితే కనుక బ్లౌజ్ ఉంది కానీ ఈ బ్లౌజ్ చాలా బాగా అనిపిస్తుంది అండి. ఖచ్చితంగా ఈ బ్లౌజ్ కుట్టించుకోండి, మీకు వెరీ డీసెంట్ లైక్ ఇట్లాంటి మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద నచ్చుతుంది. అండ్ రెగ్యులర్ యూజ్ కూడా మీరు దీన్ని అయితే హ్యాపీగా వాడుకోవచ్చు. లైక్ ఎనీ ఆఫీస్ వేర్ రిలేటెడ్ పోస్ట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు సూట్ అవుతుందండి. సో ఓపెన్ చేసేస్తాను బ్లౌజ్ కూడా. సో ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టించుకోండి. నేను మామూలుగా అయితే కాంట్రాస్ట్ చెప్తాను, వైట్ బ్లౌజ్ సూట్ అవుతుందని చెప్తాను కానీ బట్ ఈ బ్లౌజ్ అయితే దీనికి నిజంగా చాలా మంచి లుక్ని తీసుకొస్తుందండి. ఇంకా కూడా మీకు హైలైట్ చేసేస్తుంది లుక్ అనేది. కాబట్టి ఈ బ్లౌజే కుట్టించుకోండి, బాగుంటుంది, పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మనకి దీనికి. ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో దీనికి ఇది బ్లౌజ్తోనే మంచి అందం తీసుకొస్తుంది కాబట్టి నేను దీనే రికమెండ్ చేస్తున్నాను. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఇది కొంచెం గోల్డ్ టైప్ ఆఫ్ వీవింగ్లోనే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంది. మీరు ఇంకా కొంచెం క్లోజప్ లుక్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది కూడా. అండ్ ఎక్స్ట్రా డీటెయిలింగ్స్ అయితే మనకి ఆల్రెడీ మీకు లింక్ క్లిక్ చేయగానే సెల్లర్స్ నుంచి కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతాయి డీటెయిలింగ్ అంటే కనుక మీరు చూడొచ్చు అండి. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీనిలో ప్యారెట్ గ్రీన్ కూడా ఆర్డర్ పెట్టానండి, అది ఇంకా రాలేదు నాకు. బట్ ఈ కలర్ అయితే డెలివరీ అయిపోయింది సూపర్ ఫాస్ట్గా. సో చూడొచ్చు మీరు, ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ డిజైన్ విత్ గోల్డ్ కలర్ జరీ వర్క్ అండ్ వెరీ డీసెంట్ సారీ. సో తప్పకుండా చూడొచ్చండి. ఇప్పుడు క్రేప్ సిల్క్స్ లాంటివి వస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్ దానికి రిలేటెడ్గా అయితే కనుక మనకి ఈ ఫ్యాన్సీ శారీ వస్తుంది. ఇది కూడా బాగుంటుంది వేసుకుంటే కనుక. ఇదైతే కనుక శారీ పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాము. ఇదైతే కనుక పళ్ళు అండి, విత్ టాజల్స్తో అయితే కనుక స్టార్ట్ అయింది. నైస్ పళ్ళు విత్ గోల్డ్ జరీ బార్డర్స్తోని. టూ సైడ్ కూడా మనకి శారీకి వచ్చేసి ఈక్వల్ బార్డర్తో అయితే కనుక వచ్చిందండి. రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చేసింది. సో కట్టుకుంటే కూడా బాగా అనిపిస్తుంది. స్టెప్స్ పెట్టినా మీరు నార్మల్గా కట్టినా, ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ దగ్గర నుంచి ఏ జ్యువెలరీ పెట్టి సింపుల్ ఒక బ్లాక్ బీట్ కానీ సింపుల్ ఒక చైన్ కానివ్వండి ఏదైనా వేయండి మీరు, దీనికైతే కనుక పర్ఫెక్ట్గా మీకు సూట్ అవుతుంది తప్ప. సో మీకు అసలు దీంట్లో ఎలాంటివి వేసుకోకపోయినా కానీ జ్యువెలరీ వైజ్గా కూడా మంచి లుక్ అయితే ఇస్తుంది. లేదు ఏదైనా జ్యువెలరీ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇది చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఏ జ్యువెలరీ వేసినా కానీ ఇంత మంచి డార్క్ గ్రీన్ కాబట్టి మీకు బాగా రిఫ్లెక్ట్ అవుతుంది వేసుకున్నప్పుడు కూడా. సో హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి నచ్చితే మాత్రం. అండ్ గోల్డ్ జరీ బార్డర్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది. మీకు స్టెప్స్కైనా కానీ సింగిల్ పళ్ళుకైనా కానీ దేనికైనా కానీ బాగుంటుందండి. ట్రస్ట్ మీ, మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా నచ్చుతుంది. సో క్లోజప్ లుక్లో కూడా చేపిస్తాను ఒకసారి. దీనిలో ప్యారెట్ గ్రీన్ కూడా పెట్టానండి, బట్ ఈ గ్రీన్ చాలా బాగుంది. వన్స్ నేను వచ్చేసింది కాబట్టి నేను చూసి మీకు నేను రివ్యూ ఇస్తున్నా. ఫ్యాబ్రిక్ డిస్టర్బెన్స్ ఉండదు, గుచ్చుకుంటుందని ఉండదు. వెరీ సాఫ్ట్ సిల్కీ మెటీరియల్ అండ్ చక్కని గోల్డ్ జరీ బార్డర్. ఇది కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఇవ్వకోకుండా చక్కగా ఉందండి. మనకి క్రేప్స్ మనకి సిల్క్స్ ఎలా అయితే మనకి మెత్తగా ఉంటాయో లైక్ అంత స్మూత్ ఆల్మోస్ట్ ఉందన్నమాట. మైసూర్ సిల్క్స్ వస్తాయి కదా అంత కాకపోయినా బట్ ఆల్మోస్ట్ అయితే ఉంది. రన్నింగ్లోనే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చిందండి. మీరు కావాలంటే కట్ చేసేసుకోండి, లేదు అని అనుకుంటే కనుక మీరు వేరే గోల్డ్తో ప్యారప్ చేయొచ్చు. బట్ సెల్ఫ్ బాగుంటుంది ఎంతన్నా. దీనికి ఇలాంటి వాటికి కట్ చేయించుకుని చిన్న స్లీవ్స్ లాగా పెట్టుకుని కుట్టించుకున్నా కానీ బాగుంటుందండి. లేదు ఇక్కడ వరకైనా బాగానే ఉంటుంది. ఎల్బో లెంత్ ఆర్ మిడ్ లెంత్ ఆర్ షార్ట్ స్లీవ్స్ కూడా ఇది క్యూట్ ఉంటుంది. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఇది ఎవరికైనా కానీ సూట్ అయిపోయేదే. సో మీరైతే ఎప్పటికీ దీంతో 101% బోర్ అవ్వరండి, నాది గ్యారంటీ. అంత చక్కని చీర ఏ జ్యువెలరీకైనా మీకు నప్పిపోతుందండి. సో చాలా చక్కగా అనిపిస్తుంది. కావాలనుకుంటే కనుక చూడండి అండి, నచ్చింది అనుకుంటే కనుక ట్రై చేయండి. బట్ దీనిలో కలర్స్ వచ్చాయి కానీ ఈ కలర్ చాలా బాగుంది. సో మంచి చీర అది కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపిస్తాయి. ఇవన్నీ బాగున్నాయండి క్యాటలాగ్స్. సో పట్టు చీరలకి ఏ మాత్రం తీసుకోనంటుంది ఈ పట్టు చీర. లక్షల రూపాయల పట్టు చీర ఉన్నంత అందం, ఆ వీవింగ్ క్వాలిటీ, షైన్, బార్డర్ జస్ట్ వావ్ అనాల్సిందే మీరు. మంచి సెమీ పట్టులో అయితే కనుక ఇది కూడా చాలా చక్కగా వస్తుంది. సో చూడండి అండి, నచ్చింది అనుకుంటే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీస్ని మంచిగా ఉన్నాయి అన్నీ కూడా.
ఇదైతే కనుక మనకి సారీ యొక్క గ్రాండ్ హెవీ పళ్ళు విత్ బార్డర్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ రిచ్ పళ్ళుతో అయితే కనుక సారీ అనేది స్టార్ట్ అవుతుందండి. గిఫ్టింగ్ రిలేటెడ్గా ఎవరికైనా ఇచ్చినా కానీ అసలు వాళ్ళు చక్కగా దాచి పెట్టుకుని కట్టుకుంటారు అనమాట, మీరు పెట్టారని. అంత గ్రాండ్ అంత హెవీగా అయితే కనుక మనకి సారీస్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయండి, బట్ ఈ కలర్ చాలా రిచ్గా అనిపిస్తుంది. అండ్ శ్రావణ మాసం అంటే ఇట్లా బ్రైట్ రెడ్ అండ్ పింక్ లైక్ ఈ కాంబినేషన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఇది తీసుకున్నానండి. ఇంకా స్టెప్స్ పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి మీరు కట్టే విధంగా కట్టండి. హైలైట్ ఎంతమందిలో ఉన్నా కానీ ఇట్లా రావాల్సిందే కళ్ళు దీని మీదకి అటెన్షన్. అంత చక్కగా అయితే కనుక ఉంటుంది. సేమ్ నాది గ్యారంటీ అనమాట, అచ్చం పట్టు చీర అండి, సేమ్ టు సేమ్. సో ఇంత మంచి గ్రాండ్ ప్రతిదానికి మనం పట్టు చీరలు తీసుకురాలేం కదా. హాల్మార్క్ సారీస్ కడితే కూడా నలిగిపోతే మెయింటైన్ చేయాలి, డ్రై వాష్లకి ఇచ్చుకోవాలి, జాగ్రత్త పెట్టాలి. కాబట్టి ఇట్లాంటి కొంచెం రఫ్ అండ్ టఫ్ వాటికి నడిచిపోతుంది, గిఫ్టింగ్ కూడా నడిచిపోతుంది. కాబట్టి నేను ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు యాడ్ చేస్తాను మన కమింగ్ వీడియోస్లలో. సో మీరు చూసి మీకు కనుక నచ్చితే దీనికి వెళ్ళిపోండి. అండ్ లేదంటే వాళ్ళ వేరే మన వీడియోలో వేరే కలెక్షన్ కూడా బాగున్నాయి, మీ చాయిస్ వైజ్గా ఆర్డర్ పెట్టేసుకోండి స్టాక్ అవుట్ అవ్వక ముందటనే. బ్రోకెట్ బ్లౌజ్ హెవీగా వచ్చింది, రిచ్ లుక్ ఉంది, ఎలాంటి వర్క్ అవసరం లేదు, హ్యాపీగా దీంతోనే వేసేసుకోవచ్చు. బార్డర్ కూడా చాలా బాగుండింది. సో చూసి మీరు చక్కగా అయితే కనుక మంచి డిజైన్ పెట్టి కుట్టించుకోండి, మంచిగా అనిపిస్తుంది అప్పుడు. అదనమాట ఓవరాల్గా చీర. సో కంటిన్యూషన్ కూడా బాగుంది, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏం లేవు, నైస్ వీవింగ్ డిజైన్ ప్యాటర్న్తోనైతే కనుక మనకి చక్కగా ఉంది. ఇదండి మన వీడియో, నచ్చిందనే అనుకుంటున్నాను. అన్ని లింక్స్ అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. నా బ్లౌజ్ మీషోలోదేనండి, ఒకవేళ దొరికితే కనుక నేను తప్పకుండా యాడ్ చేస్తాను. ఇది కాటన్ చీర కాబట్టి కాటన్ బ్లౌజ్ వేసుకున్నాను ముగ్గు కలర్లో, బ్యాక్ సైడ్ కూడా ముగ్గు వస్తుంది, ఆయనకి పెట్టి కుట్టించుకున్నాను. ఇది క్లాత్ వైజ్గా తీసుకుని నేను కుట్టించుకున్నాను అనమాట. ఇది నా బ్లౌజ్. ఇప్పుడు రెడీమేడ్ కూడా దొరికిపోతున్నాయి. ఈ ముగ్గు డిజైన్ ఆల్రెడీ నేను 5 to 6 years బ్యాకే తీసుకున్నాను, ఇంకా ముందే తీసుకున్నానండి. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించిన, ఇది మంచి ఇంటర్లాక్ క్లాత్ అది పెట్టి కుట్టించుకున్నాను అనమాట. సో ఆ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు దీనికి సెట్ అవుతుందని చెప్పి మ్యాచింగ్ చేశాను. ఇది బాయ్, టేక్ కేర్.